అవకాశం ఇచ్చిన విజయ్ వెంకటేష్ సార్ కి గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మురళీ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ మై టాప్ అప్ లైనర్ మల్లేష్ సార్, బీబీ మ్యామ్, పాండు సార్ అండ్ టోటల్ ఎంఎస్ఎస్ఆర్ అసోసియేషన్ కి మరి ఒకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా పేరు వచ్చేసి రమాదేవి సార్. నేను యాజ్ ఎ టీచర్ గా ఒక 12 years చేశాను. సో వాయిస్ క్లియర్ సార్? క్లియర్ మేడం, కంటిన్యూ మేడం. సార్ నేను యాజ్ ఎ టీచర్ గా చేశాను. మీన్స్ సైన్స్ టీచర్ నేను. ఒక 12 years నేను జర్నీ చెప్పుకుంటూ వచ్చాను. మీన్స్ నాకు ఈ వెస్టేజ్ పరిచయం చేసింది మా అప్లైనర్ పావని మ్యామ్ మల్కాజు నుంచి. సో వెస్టేజ్ అనేది చాలా గొప్ప అవకాశం అండి. మీరు ఎవరైతే ఇప్పుడు జూమ్ లో ఉన్నారో వాళ్ళందరికీ నేను వన్స్ అగైన్ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఎందుకంటే మనకి ఈ అవకాశం ఇచ్చిన గౌతమ్ బాలి సార్కి మనం ఎంత పాదాభివందనం చేసినా కూడా తక్కువనే. సో నేను యాజ్ ఎ లీడర్ గా మీకు చెప్పాల్సిన టెస్టిమోనీ ఒకటి చాలా ఇంపార్టెంట్. అండ్ ఎవరైతే ఇంకా జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ప్లీజ్ కొంచెం తొందరగా జాయిన్ అవ్వచ్చు. సో మేబీ ఒకళ్ళు చేంజ్ అయినా కూడా మన లైఫ్ చాలా చేంజ్ అయినట్టు. మీన్స్ 3 generations కి ఒక మంచి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాము. సో నేనైతే 12 years నుంచి టీచర్ గా చేశాను సార్. ఇందులో నాకు ఫస్ట్ టైం నేను అనుకోకుండా మల్కాజిగిరికి చిన్న పని మీద వెళ్ళాను. పావని మ్యామ్ టెస్టిమోనీ మీన్స్ అక్కడ డెమోస్ అవి చేస్తూ ఉన్నారు. అనుకోకుండా నేను అక్కడ కూర్చుని ఉన్నాను. మేడం నన్ను పిలిచి ఎక్స్ప్లెయిన్ చేశారు. మీన్స్ ఇవంతా వెస్టేజ్ డెమోస్ చెప్తున్నప్పుడు నాకు చిన్నగా టాయిలెట్ క్లీన్ అది కనెక్ట్ అయింది సార్. అందులో కనెక్ట్ అయినప్పుడు నాకు చెప్పారు, ఇది రాగి చొమ్ము ఇలా క్లీన్ చేస్తే ఇలా అవుతుంది. మీన్స్ మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు చాలా సార్లు మనం క్లీన్ చేస్తాము, బట్ అది ఎంత క్లీన్ చేసినా అవ్వలేదు, అది పెద్ద ప్రాసెస్ అన్నది నాకు అదొకటి మాత్రం ఫస్ట్ కనెక్ట్ అయింది. మ్యామ్ నాకు నెంబర్ ఇచ్చారు, డీటెయిల్స్ అవి చెప్పారు. చెప్పినప్పుడు మనం నార్మల్ గా మనం అందులో జాయిన్ అవ్వడానికి అవన్నీ మనకి స్టార్టింగ్ తెలియదు కాబట్టి నేను కూడా ఫస్ట్ లైట్ తీసుకున్నాను. మ్యామ్ నా నెంబర్ తీసుకున్నారు. నేను ఉండేది హైటెక్ సిటీ అనమాట. సో మేడం ఉండేది మల్కాజ్గిరి. సో మేడం చెప్పడం నెంబర్ తీసుకోవడం ఇది కామన్ గా జరిగిపోయింది. సో తర్వాత నేను కూడా ఒక 2 months లైట్ తీసుకున్నాను. మేడం నాకు కంటిన్యూగా కాల్ చేస్తూ ఉన్నారు, నేను రెస్పాండ్ అవ్వలేదు. అంటే మనం ఏది మంచిది తొందరగా రెస్పాండ్ అవ్వం కాబట్టి. సో నేను కూడా అలా రెస్పాండ్ అవ్వలేదు. సో నేను అలా ఉన్న టైంలో మేడం మళ్ళీ రెగ్యులర్ గా కాల్ చేయడం జరిగింది. సో మేడం నాకు చెప్పింది ఏంటంటే, మేడం ఒక్కసారి మీరు వినండి, వింటే మీకు క్లారిటీ వస్తుంది అన్నప్పుడు ఫస్ట్ టైం నేను చిన్న సెమినార్ కి అటెండ్ అయ్యాను ఇబ్రహీంపట్నంలో. అక్కడ నాకు తెలిసింది ఏంటంటే మనకి హెల్త్ ఇష్యూస్ గురించి నాకు కొంచెం కనెక్ట్ అయ్యాను. మీన్స్ మా మదర్ పెరాలసిస్ పేషెంట్ అనమాట. పెరాలసిస్ పేషెంట్ అంటే కంప్లీట్ గా 3 years నుంచి పక్షవాతంతో బెడ్ నుంచి లేవలేని స్థితిలో ఉండే అనమాట మా మదర్. మా మదర్ అలా అని పెద్ద ఏజ్ కాదు, 55 years ఉంటుంది తను అంతే. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి షుగర్, బీపీ, థైరాయిడ్ ఆ 3 సమస్యలతో తను హై లెవెల్ పీచ్ కి వెళ్ళిపోయి కంప్లీట్ గా 5 చోట్ల బ్లడ్ క్లాట్ అయ్యి 3rd time పెరాలసిస్ రావడం తనకి. అంటే ఫస్ట్ 2 times వచ్చింది, ట్రీట్మెంట్ చేశారు, ఫిజియోథెరపీస్ జరిగాయి, లేసి తిరిగింది, అంతా బెస్ట్, అంతా బాగుంది. బట్ లాస్ట్ టైం అంటే 3rd time వచ్చింది. డాక్టర్స్ మాకు గ్యారంటీ లేదని చెప్పేశారు. మీన్స్ 6 months కన్నా ఎక్కువ టైం ఇవ్వలేము, మేబీ తను లేసి తిరుగుతుందన్న అవకాశం కూడా లేదు అని చెప్పారు. సో మనకి వెస్టేజ్ నుంచి నాకు పావని మ్యామ్ చెప్పింది ఏంటంటే, మేడం మీరు ఒక్కసారి చూడండి. నాకు కూడా అక్కడ ఎక్కడో అనిపించింది, బట్ మేబీ మనం ఎక్కువ ఉన్న సిచ్యువేషన్స్ లో తొందరగా ఏది నమ్మము. మీన్స్ మనకి డాక్టర్స్ చెప్పిన దానికన్నా గొప్ప మెడిసిన్స్ ఉంటాయి అన్నది మనకు అప్పుడు అనిపించదు. నాకు కూడా అలానే అనిపించింది. నేను స్టార్టింగ్ నమ్మలేదు. మేడం కంటిన్యూగా నాకు కాల్ చేయడం చెప్పడం వల్ల నేను ఫస్ట్ టైం ఒక్కసారి చూద్దాం, డాక్టర్స్ చెప్పారు కదా, సో ఒకసారి అయితే ప్రయత్నం చేసి చూద్దాం అన్న ఉద్దేశంతో మా మదర్ కి కావాల్సిన బీపీ, షుగర్, థైరాయిడ్ తో పాటు పెరాలసిస్ కి సంబంధించిన సప్లిమెంట్స్ అయితే నేను తీసుకున్నాను. తీసుకోవడంతో పాటు మా ఇంట్లో మీ అందరికీ తెలుసు, ఒక పేషెంట్ ఇంట్లో ఉండగా మనం ఎంత సఫర్ అవుతాము. మీన్స్ నేను, డాడీ, మా మదర్ ని వాష్రూమ్ కి తీసుకెళ్లాలన్నా, ఫుడ్ పెట్టాలన్నా ఇద్దరమే తీసుకెళ్ళడం, తీసుకురావడం, తనకి స్నానం మేమే చేయించడం, వాష్రూమ్ కి మేమే తీసుకెళ్ళడం, ఈవెన్ తను లేసి ఒక స్టెప్ కూడా వేయలేని సిచ్యువేషన్ లో ఉండే తను. అలాంటి పేషెంట్ కి నేను సప్లిమెంట్స్ తీసుకొచ్చి ఇస్తున్నానంటే మా రిలేటివ్స్, మా బ్రదర్ సిస్టర్స్ కానీ, మా మదర్ వాళ్ళ సిస్టర్స్, వాళ్ళ రిలేటివ్స్ అందరూ నా మీద ప్రెషర్ తీసుకొచ్చారు. అంటే నీకేమైనా పిచ్చా, డాక్టర్స్ ఆల్రెడీ లేవదు అని చెప్పారు, తిరగదు అని చెప్పారు, సో నువ్వు ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఏవో మందులు తీసుకొచ్చి వాడుతున్నావు, నీకైనా మైండ్ పనిచేస్తుందా అని. సో ఆ టైంలో నాకు ఒకటే అనిపించింది, ఇన్ని చూసాము, డాక్టర్స్ ఇంత చెప్పారు, ఒక్క అవకాశం మనం తీసుకుంటే తప్పు లేదు కదా అనిపించింది. సో నేను ఆ సప్లిమెంట్స్ అయితే తీసుకున్నాను. తనకున్న షుగర్ లెవెల్స్ 450 అండి అప్పుడు. కంప్లీట్ గా షుగర్ లెవెల్స్ ఎక్కువ అవడం వల్ల కళ్ళు కూడా కనిపించట్లేదు మా మదర్ కి ఆ టైంలో. ఒక్కసారి నేను ఆలోచించింది ఏంటంటే,
చూద్దాం బాగుంటే సరే, లేదు అంటే ఇంకా ఇది కూడా అవకాశం లేదు అన్న ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను. కంప్లీట్ తనకి ఏవైతే మెడిసిన్స్ యూజ్ చేస్తున్నాం అంటే మనం హాస్పిటల్లో ఇచ్చిన మెడిసిన్స్ పెరాలసిస్ కి సంబంధించి ఏవైతే యూజ్ చేస్తున్నానో దాంతో పాటు మన వెస్టేజ్ సప్లిమెంట్స్ యూజ్ చేశాను. కంప్లీట్ గా ఒక్క రోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా ఆ మందులతో పాటు మన వెస్టేజ్ సప్లిమెంట్స్ 5 మంత్స్ యూజ్ చేశానండి. 5 మంత్స్ అంటే ఎక్కడ బ్రేక్ ఇవ్వలేదు. ఎక్కడా కూడా ఒక రోజు ఆపలేదు దానికి. కంటిన్యూ యూజ్ చేసుకుంటూ వచ్చాను. అండ్ మీ అందరికీ తెలుసు మనకి ఆ పేషెంట్ ఇంట్లో ఉండడం వల్ల తన ప్రాబ్లమే కాదు మన చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ అవుతాయి. మేము ఫైనాన్షియల్ గా చాలా సఫర్ అయ్యాము. తనని హాస్పిటల్స్ తీసుకెళ్ళడం కానీ తీసుకురావడం కానీ ఎవ్రీ టైం తనకి షుగర్ లెవెల్స్ పెరిగిపోయినా బీపీ పెరిగిపోయినా అంబులెన్సే వచ్చేదండి ఇంటికి. అంబులెన్స్ మా ఏరియాలో మేమున్న ఏరియాలో అంబులెన్స్ వచ్చింది అంటే మా మదర్ కోసమే వచ్చింది. సో ఎవ్రీ టైం మా గల్లీలోకి అంబులెన్స్ రావడం, మమ్మీని తీసుకెళ్ళడం, మళ్ళీ ఒక 2-3 డేస్ పెట్టడం, 1.5 lakh 2 lakhs ఖర్చు పెట్టడం, మళ్ళీ తనని తీసుకురావడం, ఒక 2-3 మంత్స్ బాగుంది, నెక్స్ట్ టైం మళ్ళీ సేమ్ సిచ్యువేషన్, మళ్ళీ స్ట్రోక్ రావడం, మళ్ళీ తీసుకెళ్ళడం, ఇలా థర్డ్ టైం రావడం మా మొత్తం రిలేటివ్స్ అందరికి నమ్మకం పోయింది. మీన్స్ ఈసారి ఇవ్వదు అని. బట్ గౌతమ్ బాలి గారు సార్కి నిజంగా మనం ఎంత రుణపడి ఉన్నామంటే మా మదర్ కి కంప్లీట్ గా 5 మంత్స్ యూజ్ చేశానండి. ఆ యూజ్ చేసే టైంలో మాకు అప్లైనర్ మల్లె సార్ వచ్చారు అండ్ పావని మ్యామ్ వచ్చారు, చూశారు. మేడం మీరు కంగారు పడకండి, లేసి తిరుగుతుంది, ఇవన్నీ తనకు చెప్పారు. తను కూడా లేవలేని సిచ్యువేషన్ లో కూడా వాళ్ళందరూ వచ్చి మా దగ్గర మాట్లాడి వెళ్ళారు. అప్పుడు మా మదర్ ఎలా ఉండేదంటే కంప్లీట్ గా బెడ్ మీదనే, లేవలేని సిచ్యువేషన్ తను. సో 5 మంత్స్ తర్వాత స్లోగా తనకి ఫస్ట్ కళ్ళు కనిపించడం స్టార్ట్ చేసినాయి. మీన్స్ మనం మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా వచ్చి మాట్లాడితే జస్ట్ వాయిసే తను గుర్తుపట్టేది, కనిపించేది కాదు. అంటే షుగర్ లెవెల్స్ కంప్లీట్ గా అంత ఎక్కువ ఉండేది. సో అలాంటి సిచ్యువేషన్ లో తను కనిపించట్లేదు అన్న సిచ్యువేషన్ నుంచి స్లోగా కళ్ళు కనిపించడం స్టార్ట్ చేసింది. సో ఎవరైతే మా రిలేటివ్స్ లో నమ్మలేదో, ఎవరైతే నన్ను తిట్టారో వాళ్ళందరికీ కొంచెం నమ్మకం వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏదో బాగుంది. సో మా ఇంట్లో మా మదర్ కి నేను 12 రకాల సప్లిమెంట్స్ ఇచ్చానండి. ఒకటి కాదు, రెండు కాదు. షుగర్, బీపీ, థైరాయిడ్ దగ్గర నుంచి బ్రెయిన్ స్ట్రోక్, తనకి బ్లడ్ తక్కువ ఉంది అండ్ ఇమ్యూనిటీ లేదు, ఎనర్జీ లేదు, లేవలేని సిచ్యువేషన్స్. సో ఈ ప్రతిదీ 12 రకాలు నేను యూజ్ చేశాను. ఆ ఇచ్చినప్పుడల్లా మా మదర్ ఒకటే అనేది, నాకు ఏమి ఇస్తున్నావు, వజ్రాలు, వైడూర్యాలు, అన్ని కలర్ టాబ్లెట్స్ ఇస్తున్నావు, అవి టాబ్లెట్స్ కాదమ్మా, అవి ఫుడ్ సప్లిమెంట్స్ అంటారు అని. నాకు తెలీదు స్టార్టింగ్. సో నేను మీటింగ్స్ కి 1-2 మీటింగ్స్ కి వచ్చినప్పుడు అందరూ చెప్తుంటే విని నాకు అనిపించింది ఇన్ని టాబ్లెట్స్ వేస్తే కిడ్నీలు పాడైపోతాయి. సో నాకున్న డౌట్ క్యాజువల్ గా అందరికీ ఉంటుండొచ్చు, మీ అందరికీ ఉండొచ్చు. సో ఆమ్లా, అలోవెరా వేసుకోవడానికి కూడా చాలా మంది భయపడుతున్నారు. ఇప్పుడు నేను యాజ్ ఏ లీడర్ గా ఇప్పుడు జర్నీ చేస్తున్నప్పుడు, సో నేను మీకు గ్యారంటీ ఇచ్చేది ఏంటంటే మా మదర్ సప్లిమెంట్స్ ఏవైతే తను యూజ్ చేసిందో 12 రకాలు యూజ్ చేసామండి. 12 రకాలు అంటే మార్నింగ్ ఒక 4 టైప్స్, మధ్యాహ్నం ఒక 4 అండ్ ఈవినింగ్ ఒక 4. ఆ 4 రకాలు 4 టైమ్స్ నేను ఇస్తున్నప్పుడు మా మదర్ ఎంత ఏడ్చిందో, నేను ఎంత ఏడ్చుకుంటా ఇచ్చానో మా ఫ్యామిలీ మెంబర్స్ కి మాత్రమే తెలుసు. సో ఆ సిచ్యువేషన్ లో తను ఆ రెడ్ కలర్ ఇచ్చినప్పుడు ఎర్ర వజ్రమా, వైడూర్యాల అంటే మనకు క్రిల్ ఇచ్చాను, ఫ్లాక్స్ ఇచ్చాను, గ్యానోడర్మా ఇచ్చాను అండ్ గ్లూకో హెల్త్ ఇచ్చాము, నీము, చెప్పుకుంటూ పోతే 12 రకాలు. అసలు ఎక్కడ ఏ దానికి సింక్ లేదు. అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ లో మా మదర్ కి ఇస్తున్నప్పుడు ఏడ్చుకుంటా, నాకు మీద నువ్వు ఎందుకు ఇలాంటి ప్రయోగం చేస్తున్నావు, నేను లేవలేను, తిరగలేను, నా మీద ఎందుకు ఇంత ఇది చేస్తున్నావు అని మా మదర్ అంటున్నప్పుడు మా ఫాదర్ ఏడ్చుకుంటూ సప్లిమెంట్స్ యూజ్ చేస్తున్నప్పుడు నాకు ఎక్కడో చిన్న మనం అంటాం కదా చిన్న ఆవగింజంత నమ్మకం అని. సో ఆ ఆవగింజంత నమ్మకంతోనే నేను స్టార్ట్ చేశాను. 5 మంత్స్ అండి ఎగ్జాక్ట్ నేను చెప్పగలను. 5 మంత్స్ నేను అది యూజ్ చేసినప్పుడు మా మదర్ కి ఫస్ట్ కళ్ళు కనిపించాయి. సో కనిపిస్తున్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ స్లోగా తను బెడ్ నుంచి లేవగలుగుతుంది, గోడ పట్టుకుని నడుస్తూ వచ్చింది. తర్వాత మేమైతే వేడివి చల్లవి అన్ని తనకి చల్లగా చేసి తాగిపించడం అలా చేసేవాళ్ళం. వాష్రూమ్ కూడా తను వెళ్ళేది కాదు. మా ఫాదర్ నేను ఇద్దరం తీసుకెళ్ళడం అలా చేసేవాళ్ళం. స్లోగా తను నడవడం స్టార్ట్ చేసింది. ఏవైతే గోడలు పట్టుకుంటూ నడుస్తుందో తర్వాత ఆ గోడలు పట్టుకోవడం కూడా ఆపేసింది. తనంతట తనే నడవడం స్టార్ట్ చేసింది. తనే స్నానం చేయడం స్టార్ట్ చేసింది. తన పని తను కంప్లీట్ గా చేసుకుంటూ వస్తున్న సిచ్యువేషన్ లో ఎంత వండర్ఫుల్ టెస్ట్ మనీ అంటే నేను మీకు ఇప్పుడు ఇది చెప్పినా మీకు అర్థం కాదు. సో మా మదర్ ఆ సిచ్యువేషన్స్ లో ఉన్నప్పుడు మనకి పుట్టిన పిల్లలు మన కళ్ళ ముందు మళ్ళీ తప్పటడుగులు వేసుకుంటూ మన ముందుకు వస్తున్నప్పుడు ఎంత అయితే హ్యాపీనెస్ అనిపిస్తుందో, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరిలో మేము అలాంటి సిచ్యువేషన్ చూసినప్పుడు నన్ను ఎవరైతే తిట్టారో, మీన్స్ మా పిన్ని వాళ్ళు కావచ్చు, మా రిలేటివ్స్ కావచ్చు, మా బ్రదర్ కావచ్చు, మా సిస్టర్, ఓన్ మా మమ్మీకి పుట్టిన వాళ్ళు మేమే
ఎవరైతే నన్ను అందరు తిట్టారో ఏం జరుగుతుంది, ఏం మిరాకిల్ జరుగుతుంది, ఈవెన్ డాక్టర్స్ మేము మళ్ళీ చెకప్స్ కి తీసుకెళ్లాల్సి వచ్చినప్పుడు ఇది ఎలా జరిగింది మేడం, ఆల్రెడీ సిచ్యువేషన్ చేయి దాటిపోయింది, 6 months కన్నా గ్యారంటీ లేదు అని చెప్పారు. సో మీ అందరికి చిన్న క్వశ్చన్ నేను వేయాలనుకుంటున్నాను. ఇప్పుడు జూమ్ లో ఉన్న 126 members లో కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కెన్ యూ ప్లీజ్ చాట్ బాక్స్ లో చెప్పగలరా? కొత్త వాళ్ళు, న్యూ మీన్స్ ఎన్ అని పెట్టొచ్చు, లేదు పాత వాళ్ళమే అంటే ఓ అని పెట్టొచ్చు. అంటే నా సాటిస్ఫాక్షన్ కోసం, జస్ట్ ఒక నా టెస్ట్ మనీ చెప్పడం కోసం. ఎస్, ఎనీవన్? ఓకే. సో కొత్త వాళ్ళు చాలా మంది ఉండొచ్చు అండ్ పాత వాళ్ళు ఉండొచ్చు అండ్ కంటిన్యూ వెస్టేజ్ లో జర్నీ చేసే వాళ్ళు అయి ఉండొచ్చు కూడా. మనకి చాలా డౌట్స్ ఉంటాయండి. మా మదర్ 5 months తనకి యూజ్ చేసినప్పుడు చాలా సఫర్ అయ్యాం. అంటే మనము ఇప్పుడు సప్లిమెంట్స్ ఇచ్చే వాళ్ళకి మనము డౌట్ లేకుండా ఇస్తామండి. కానీ కొంతమంది హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి స్టార్టింగ్ మనం ఇచ్చిన సప్లిమెంట్స్, స్టార్టింగ్ మనం ఇస్తున్నప్పుడు వాళ్ళ బాడీలో ఏవైతే టాక్స్ జామ్ అయిపోయి ఉంటుందో అవి బయటికి రిలీజ్ అవుతాయి. సో నేను ఫస్ట్ మా మదర్ కి ఇచ్చినప్పుడు తనకి బాడీ పెయిన్స్ ఎక్కువ సివియర్ అయిపోయి ఒక అడుగు కూడా వేయలేని సిచ్యువేషన్ నుంచి కంప్లీట్ లేవలేని సిచ్యువేషన్ కి వచ్చింది ఒక 15 days. నాకు ఫస్ట్ భయం వేసింది. మీన్స్ ఇదేంటి నేను ఇస్తున్నప్పుడు లేవలేకపోతుంది, అప్పుడే కొంచెం బెటర్ కదా అంటే డౌట్స్ అన్నమాట మనం యూజ్ చేసేటప్పుడు. సో ఇప్పుడు ఇందులో ఉన్న కొత్త వాళ్ళైతే ఎవరైనా పర్లేదు, నేను మీకు చెప్పే గ్యారంటీ ఏంటంటే ఫస్ట్ మనం సప్లిమెంట్స్ యూజ్ చేస్తున్నప్పుడు మన బాడీలో ఉన్న టాక్స్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేయడానికి మనం వాడే సప్లిమెంట్స్ ప్రతిదీ డీప్ గా డెప్త్ వెళ్తుంది. ఆ వెళ్తున్నప్పుడు మన బాడీలో కంప్లీట్ క్యూర్ చేయాలి కాబట్టి లోపల నుంచి క్యూర్ అవుతుందండి. అది మీరు ఎప్పుడు ఎవరికైనా ఇచ్చేటప్పుడు ధైర్యంగా అస్సలు డౌట్ లేకుండా మీరు ఇవ్వచ్చు. ఇస్తున్నప్పుడు ఏమవుతుందంటే టాక్స్ బయటకు వస్తున్నప్పుడు ఆ బాడీలో ఉన్న చెడు ఏదైతే చెడు ఉంటుందో అదంతా బయటకు వస్తుంది. ఆ వచ్చే సిచ్యువేషన్స్ లో చాలా వర్స్ట్ గా అనిపిస్తుంది సిచ్యువేషన్. అంటే ఏ పేషెంట్ అయితే ఉన్నారో వాళ్ళు యూజ్ చేసేటప్పుడు మనకు కూడా భయం వేస్తుంది, అరే ఏంటి ఇలా అయిపోయింది. సో ఆ సిచ్యువేషన్స్ లో ఏం చేస్తామంటే మనకు తెలియకుండానే బాగా క్యూర్ అవుతుంది అనే లాస్ట్ మూమెంట్ లో మనం సప్లిమెంట్స్ ఆపేస్తాం. సో మనకి ఎలా తెలుస్తుంది యూజ్ చేసాము, రిజల్ట్ వస్తుంది అని తెలిసే సిచ్యువేషన్ లో మనం ఆపేస్తాం. సో మనం ఏం చేస్తామంటే వెస్టేజ్ ని బ్లేమ్ చేస్తాం. సో నేను అక్కడ ఎక్కడా కూడా నేను ఆపలేదు. చిన్న చిన్న డౌట్స్ ఏవైతే ఉన్నాయో నేను అప్లైనర్స్ దగ్గర తీసుకుంటూ 5 months కంప్లీట్ గా యూజ్ చేశాను. ఈ రోజు 5 months అంటే ఈ రోజున 5 months తర్వాత మా మదర్ కంప్లీట్ గా నార్మల్ పెరాలసిస్ స్ట్రోక్ లెఫ్ట్ సైడ్ ఏదైతే వచ్చిందో మా మదర్ కి పక్షవాతం కంప్లీట్ గా క్యూర్ అయింది. అండ్ బ్రెయిన్ లో స్ట్రోక్ ఎక్కడైతే 5 చోట్ల బ్లడ్ క్లాట్ అయిందో అది కంప్లీట్ గా క్యూర్ అయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే మాట్లాడే మాట కూడా కొంచెం తిమ్మిరిలా వచ్చేది, అది క్యూర్ అయింది. బీపీ, షుగర్, థైరాయిడ్ కంప్లీట్ గా కంట్రోల్ లోకి వచ్చేసినాయి. ఎప్పుడైతే మేము లేవలేదు తిరగలేదు అనుకున్న మనిషి ఈ రోజున నేను మన వెస్టేజ్ లో జర్నీ చేస్తుంటే మేబీ బూట్ క్యాంప్స్ కావచ్చు, సెమినార్స్ కావచ్చు, లాస్ట్ టైం నేను మైసూర్ కూడా వెళ్ళొచ్చాను. సో ఇవన్నీ నేను తిరగగలుగుతున్నాను అంటే మా మదర్ హ్యాపీగా లేసి తిరుగుతూ అండ్ ఈవెన్ ఈ రోజు మా పిల్లలకి వంట చేసి పెట్టే సిచ్యువేషన్స్ కి వచ్చిందండి. కెన్ యూ ప్లీజ్ మీరు చాట్ బాక్స్ లో చెప్పొచ్చు మీకు ఎలా అనిపించింది? సో నేనైతే చాలా హ్యాపీ అండి. డాక్టర్స్ కూడా ఒక మిరాకిల్ ఇది జరుగుతుందా అన్న సిచ్యువేషన్స్ లో గౌతమ్ బాలి సార్ గారు ఇలాంటి గొప్ప మిరాకిల్ సప్లిమెంట్స్ అనేది నిజంగా నేను వర్డ్స్ లో చెప్తే మీకు అర్థం కాదు అది. మేము మా ఇంట్లో ఒక పసి పిల్లని మళ్ళీ రీబార్న్ మళ్ళీ పుట్టింది అన్న సిచ్యువేషన్ లో మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. సో ఇంత మంచి సిచ్యువేషన్స్ లో మీరందరూ, నేను మీ అందరికి చిన్న సజెషన్ ఏమి ఇస్తానంటే ఎక్కువ టైం లేదు, నేను దీని గురించి ఎక్కువ లాగ్ చేయాలనుకోవట్లేదు. సో మీ అందరికి గొప్ప టెస్ట్ మనీ మీన్స్ మా ఇంట్లో లేవదు ఇంకా 6 months లో చనిపోతుంది అది నేను అనకూడదు అన్నమాట. బట్ ఆ సిచ్యువేషన్ లో ఈ రోజు లేసి తన పని తను చేసుకునేది ఒక వంట చేసి పెడుతుంది, మా పిల్లలకి బాక్సెస్ పెడుతుంది, నాకేమైనా ఎమర్జెన్సీ నేను చేస్తున్నా అంటే నాకు హెల్ప్ చేస్తుంది. మా మదర్ లేసి తిరగడం స్టార్ట్ చేశాక నేను ఇప్పటి వరకు నేను గిన్నెలే కడగలేదండి, మీకు ఓపెన్ గా చెప్తున్నాను. మీన్స్ నన్ను చేయనివ్వలేదు మా మదర్. తను హ్యాపీగా తన పని తను చేసుకుంటుంది, నాకేం ప్రాబ్లం లేదని చెప్తుంది. సో ఎంత హ్యాపీ అంటే సో మా మదర్ లేసి తిరుగుతున్న టైంలో సడన్ గా అనుకోకుండా మా ఫాదర్ కి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. సో హార్ట్ స్ట్రోక్ రావడం అనేది మాకు అది వర్ణనాతీతము. సో నాకు అప్పుడు అనిపించింది ఒక 1 year బ్యాక్ నాకు కనుక వెస్టేజ్ పరిచయం అయి ఉంటే ఈ ఫ్లాక్స్ ఆయిల్ వల్ల మనకి హార్ట్ స్ట్రోక్స్ రావు అన్నది నాకు అప్పుడు తెలియదు. సో మా మదర్ లేసి తిరుగుతున్న టైంలో మా ఫాదర్ కి హార్ట్ స్ట్రోక్ వచ్చి మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. సో మీ అందరికి నేను చిన్న ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇస్తానంటే ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ లో ప్రతి ఒక్కరికి కూడా ఫ్లాక్స్ ఆయిల్ ఇంపార్టెంట్. సో అది కంప్లీట్ గా మనం భయం లేకుండా అందరూ యూజ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు
మన వెస్టేజ్ నుంచి నేను తీసుకున్న సప్లిమెంట్స్ ఏవైనా సరే హెల్త్ ఇష్యూస్ కంప్లీట్ క్యూర్ అయ్యాయండి. మా ఫాదర్ ఒక్కటి లేదన్న బాధ తప్ప మాకు వెస్టేజ్ నుంచి చాలా బెనిఫిట్స్ మించి హెల్త్ ఇష్యూస్ లేవు. మా పాపకి కానీ, మాకు కానీ యాసిడిటీ ఉండేది. మా పాపకి హెల్త్ ఇష్యూస్ ఉండేవి. అంటే మనం యూజ్ చేసిన ఆయిల్స్ వల్ల కానీ సర్జరీస్ అయ్యాయి మా పాపకి కూడా. సో ఇప్పుడు కుకింగ్ ఆయిల్ చేంజ్ చేసాము. ఫ్యామిలీ మొత్తం హాస్పిటల్‌కి వెళ్ళే సిట్యుయేషన్ అయితే లేదు. నేను 100% చెప్తాను. సో మీ అందరికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. మీన్స్ మనం ఉన్నాము, వెళ్తున్నాము, జర్నీ చేస్తున్నాము అనేది కాకుండా నేను ఒక 8 మంత్స్ నుంచి జర్నీ చేస్తున్నాను వెస్టేజ్‌లో. ఆ వెస్టేజ్‌లో జర్నీ చేస్తున్నా ఎక్కడా కూడా నేను ఆగిపోలేదండి. మీన్స్ నాకు ఫస్ట్ స్టార్టింగ్ టీమ్ ఉంది. తర్వాత స్లోగా టీమ్ అంతా కొలాప్స్ అయిపోయింది. టీమ్ లేదు, ఆగిపోవాలని నాకెక్కడ అనిపించలేదు. ఎందుకంటే గొప్ప అవకాశం నాకు దొరికింది వెస్టేజ్‌లో. ఈ వెస్టేజ్ నేను జర్నీ కంటిన్యూ చేస్తే నా 3 జనరేషన్స్ ప్లాన్ బావుంటుంది. సో ఇవన్నీ నేను కంప్లీట్‌గా ఈ 8 మంత్స్‌లో నేను నేర్చుకుంటూ వచ్చాను. సో ఎవరైతే నాకింకా టీమ్ రాలేదు, నేనింకా సక్సెస్ అవ్వలేదు, నేనింకా చేయలేను, ఇక్కడితో ఆగిపోతాను. సో నాకు 10,000 వచ్చినా పర్లేదు, 20,000 వచ్చినా పర్లేదు, నేను ఆ ఉద్యోగమే చేసుకుంటాను అనే వాళ్ళకి నా చిన్న విన్నపం ఏంటంటే, మీరు 10,000కి, 20,000కి మీరు జర్నీ చేస్తున్నారండి. ఏ జర్నీ అయితే మీరు చేస్తున్నారో అది మనకి కళ్ళకి కనిపించేదే. మీన్స్ నేనే ఎగ్జాంపుల్. ఏదైతే మనం వర్క్ చేస్తున్నామో అది మనం వర్క్ చేసినంత వరకే వస్తుంది. మనం ఎప్పుడైతే వెస్టేజ్‌ని గట్టిగా పట్టుకుంటామో మేబీ స్లో ప్రాసెస్ అయ్యుండొచ్చు. కొంతమంది సక్సెస్ తొందరగా అవుతారు. కొంతమంది స్లోగా అవుతారు. బట్ స్లోగా జరిగిన సక్సెస్ ఏదైతే ఉందో స్ట్రాంగ్ మీన్స్ ఒక చెట్టు మనం అక్కడ పాతాము అంటే ఆ చెట్టు పెరిగి పెద్దదయ్యేసరికి దాని ఏర్లు ఎంత లోపలికి డెప్త్ ఎళ్తాయో ఆ చెట్టు అంత స్ట్రాంగ్‌గా ఫలిస్తుంది. సో ఇది నాకు చిన్న ఎగ్జాంపుల్. నాకు మేబీ ఇప్పుడు టీమ్ లేదు. స్లోగా ఇప్పుడే టీమ్ వస్తుంది. ఇప్పుడే నాకు ఫార్మ్ అవుతుంది. సో మేబీ నేను డిసెంబర్ వరకు నాకు గట్టి నమ్మకం. డిసెంబర్ వరకు నేను 1,00,000 తీసుకోవాలి. అండ్ నాకు చిన్న చిన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఏవైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో నేను వెస్టేజ్ ద్వారా అవన్నీ కంప్లీట్ చేసుకుంటాను. అండ్ డిసెంబర్ వరకు నేను 1,00,000 తీసుకుని నా కింద టీమ్‌ని సక్సెస్‌ఫుల్‌గా నేను 50,000 వరకు ఇప్పించే అంత గోల్ అయితే నేను పెట్టుకున్నాను. ఖచ్చితంగా నేను అది రీచ్ అవుతాను. సో నేను మీకు చిన్న స్టోరీ అయితే చెప్పాలనుకుంటున్నాను. మీన్స్ ఇద్దరు ఒక ఫ్లైట్ ఎక్కారు. ఆ ఫ్లైట్‌లో ఒకళ్ళు ఫస్ట్ టైమ్ ఎక్కిన వాళ్ళు అండ్ ఇంకొకళ్ళు పాత వాళ్ళు. అంటే ఎవ్రీ టైమ్ జర్నీ చేసేవాళ్ళు. సో ఈ కొత్త వాళ్ళు ఏమంటున్నారంటే పాత వాళ్ళతో సీట్ బెల్ట్ పెట్టుకో అనేది అవి అన్ని వాళ్ళు చెప్పే ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ వింటున్నారు. సో నేను ఫస్ట్ టైమ్ ఎక్కాను. ఇది ఎలా ఎళ్తుంది ఏంటి అన్నది ఫస్ట్ టైమ్ ఎక్కిన వాళ్ళకి భయముంది. సో పాత వాళ్ళకి నార్మల్ ఉన్నారు. సో ఈ కొత్త వాళ్ళు పాత అతన్ని ఏమంటున్నాడంటే, "ఇదేంటి ఇలా ఉంది? ఇదేంటి ఇన్ని బ్రేకులేస్తుంది? దీనికన్నా బస్సే బెటర్ గదా! సో నాకు ఇది నచ్చలేదు. ఇంత స్లోగా ఎళ్తుంది, ఇంత ఫాస్ట్‌గా ఎళ్తుంది." ఇవన్నీ ఇష్యూస్ పడుతూ ఉన్నాడు. సో వాళ్ళు అలా జర్నీ చేస్తున్న టైంలో వాళ్ళ విండో నుంచి ఒక వ్యూ కనిపిస్తుంది. మీన్స్ ఒక స్ట్రెయిట్ వైట్ కలర్ లైన్ ఒకటి కనిపిస్తుంది వాళ్ళకి. ఆ కొత్త అతను అడుగుతుంటాడు. "ఏంటది స్ట్రెయిట్‌గా కనిపిస్తుంది. ఆ లైన్ ఏంటి? మన ఫ్లైట్ ఏంటి ఇలా ఎళ్తుంది? ఆకాశం కనిపిస్తుంది." ఇవన్నీ డిస్కస్ చేస్తున్నప్పుడు అదేంటి అంత స్ట్రెయిట్‌గా వెళ్తుంది అని వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ పాత అతను చెప్తాడు, "ఒకసారి దాన్ని చూడు స్ట్రెయిట్‌గా లైనే చూడు" అని. సో వాళ్ళిద్దరూ ఆ వైట్ లైన్‌ని ఏమంటారు చెక్ చేస్తుంటారు. సో ఆ వైట్ లైన్ డెప్త్ కింద డీప్ వెళ్లి వెతికే కొద్దికి మీరు చూస్తూ ఉండండి. అది స్ట్రెయిట్ ఎందుకెళ్తుంది? మన ఫ్లైట్ ఎందుకు ఇలా ఎళ్తుంది అని వాళ్ళిద్దరు డిస్కస్ చేస్తున్నప్పుడు ఆ స్ట్రెయిట్ లైన్‌ని చూసే కొద్దికి ఆ కిందకి వెళ్తూ ఉంటే ఎందుకంత స్ట్రెయిట్ ఉంది? ఎందుకంత స్ట్రెయిట్ ఉందని డిస్కస్ చేస్తున్నప్పుడు లాస్ట్ కింద ఒక రెడ్ కలర్ కనిపిస్తుంది. మీన్స్ ఫైర్. సో ఈ పాత అతను చెప్తాడు. ఎందుకది అంత స్ట్రెయిట్‌గా ఎళ్తుందంటే దాని కింద మంట పెట్టారు. దాని కింద మంట పెట్టారు కాబట్టి అది స్ట్రెయిట్‌గా వెళ్తుంది. సో వెస్టేజ్‌లో మనం నిలబడాలంటే మన కింద మంట పెట్టుకుంటే మనం కనక మన కింద మంట పెట్టుకుంటే ఖచ్చితంగా స్ట్రెయిట్‌గా మనం ఏ గోల్ అయితే పెట్టుకున్నామో ఖచ్చితంగా అది రీచ్ అవ్వడానికి మాత్రం 100కి 200% సక్సెస్ అవుతామండి. సో మీ అందరికి నేను చిన్న ఎగ్జాంపుల్స్ అయితే చెప్తాను. షార్ట్ గోల్స్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి మనకి. నేను ఫస్ట్ స్టార్టింగ్ నాకు తెలియక ఒకటే లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకున్నాను. మీన్స్ 1 ఇయర్ 1,00,000, 1 ఇయర్ 1,00,000 అని నేను పెట్టుకున్నాను. సో అది రీచ్ అవ్వడానికి నాకు సరైన ప్లానింగ్ లేక నాకు కొంచెం స్లో ప్రాసెస్ అయింది. సో ఇప్పుడు మనం పెట్టుకునే చిన్న షార్ట్ టర్మ్ గోల్స్ అనేసి ఎవ్రీ మంత్ మీన్స్ మనము చేయాల్సింది మీన్స్ ఒక రెంట్ ఎళ్తుందా? లేకపోతే మన పిల్లల చదువులకి లేదు. మనం ఏదో చిన్న చిట్టి ఏసాము. సో, దానికి సంబంధించి. సో, ఏదన్నా ఒక గోల్ ఒక 20,000 పెట్టుకున్నాం. 20,000 ఈ మంత్ నేను రీచ్ అవ్వాలి. ఆ గోల్ రీచ్ అయ్యాము. నెక్స్ట్ మంత్ మీన్స్ 15 డేసా? 1 మంతా? సో, ఏదన్నా కానీ అది ఎంత మనం అనుకుంటాం. మీన్స్ నేను ఒక 1 మంత్‌లో 20,000 అనుకున్నాను. మనం రీచ్ అవ్వలేకపోవచ్చు. బట్ 15,000 అయితే రీచ్ అవుతాం కదా!
సో ఆ గోల్ కనుక మనం ఎవ్రీ మంత్ మనం గోల్ పెట్టుకుని 3 months కి ఒక గోల్, 6 months కి గోల్, 1 month. సో ఖచ్చితంగా మనం పెట్టుకున్న గోల్ ని రీచ్ అవ్వడానికి మనం ప్రయత్నిస్తే ఏదైతే మనం గట్టిగా అనుకుంటామో యూనివర్స్ మనకి ఖచ్చితంగా ఇస్తుందండి. మీన్స్ నేను చేయలేను అని మనకి మనమే నెగిటివ్ చెప్పుకుంటున్నప్పుడు మన చుట్టూ ఉన్న వైబ్స్ కూడా ఏవైతే వైబ్రేషన్స్ ఉంటాయో అవి కూడా మనకి నెగిటివ్ ఇస్తాయి. సో నేను ఇది చేస్తాను, మనం లేసిన కానించి నేను ఇది చేయగలను, నేను నిలబడతాను, నేను సక్సెస్ రీచ్ అవుతానని ఎప్పుడైతే నువ్వు గట్టిగా అనుకుంటావో వెస్టేజ్ లో ఖచ్చితంగా అండి సక్సెస్ ఉంది. ఎవరైతే కొత్త వాళ్ళు గాని పాత వాళ్ళు గాని ఇంకా నేను చేయలేకపోతున్నాను, నా చుట్టూ వైబ్రేషన్స్ అన్ని నెగిటివ్ ఉన్నాయి, మా ఫ్యామిలీ సపోర్ట్ చేయట్లేదు, నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు, నేను సెమినార్కి వెళ్ళాలంటే నాకు ఇంత ఖర్చు అవుతుంది, నా ఫ్యామిలీకి ఇంత ఖర్చు అవుతుంది, ఇది దానికి వస్తుంది కదా, ఇది ఎందుకు చేయాలి అంటే మనకి తెలియకుండానే మనలో నెగిటివ్స్. మన బ్రెయిన్ ఎంటీ ఉండాలండి ఫస్ట్. మన బ్రెయిన్ ఎంటీ ఉన్నప్పుడు మన చుట్టూ ఉండి నెగటివ్స్ మన బ్రెయిన్ లోకి వస్తున్నప్పుడు మనం జస్ట్ పాజిటివ్ నింపుకోవాలి. మీన్స్ నేను చేయగలను. ఏదైతే మన చుట్టూ రిలేటివ్స్ అంటారు, మన ఫ్యామిలీ మెంబర్స్ అంటారు, ఈవెన్ హస్బెండ్ అంటారు, వైఫ్ అంటారు, పిల్లలు అంటారు, పెద్దవాళ్ళు అంటారు, ఎంత మంది అన్నా కూడా జస్ట్ మన ఎంటీ బాక్స్, మన బ్రెయిన్ అయితే ఎంటీ కేటిల్ లాగా ఉంటుంది. దాంట్లో పాజిటివ్ మనం ఎంత నింపుకుంటామో నెగిటివ్ థాట్స్ అంత డిలీట్ అయిపోతుంది. మీరు 24/7 ఫ్రెష్ వాటర్ నింపుకున్నట్టు మనకి వెస్టేజ్ లో చాలా మోటివేషనల్ వీడియోస్ ఉన్నాయి. మీన్స్ ఫ్రెష్ వాటర్ నింపే కొద్దికి మనకి డర్టీ వాటర్, పాత వాటర్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ గా అది వైట్ వచ్చేస్తుంది. మీన్స్ పాజిటివ్ ఎంత నింపుకుంటే నెగిటివ్ అంత డిలీట్ చేసేసుకోవచ్చు. మీరు మీ చుట్టూ ఉన్న వాళ్ళకి మీరేంటో చూపించాలి అనుకున్నప్పుడు మీ చెవులు కంప్లీట్ గా చెవిటి కప్ప, మనకి చాలా సార్లు స్టోరీస్ చెప్పారు, ఆ చెవిటి కప్ప లాగా మీరు జర్నీ చేస్తే కనుక మేబీ స్లో ప్రాసెస్ అయి ఉండొచ్చు, కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది స్లోగా అవుతారు. మనకు ఒక్కసారి టీం కనుక వస్తే ఆటోమేటిక్ గా మనకి తెలియకుండానే మనం ఒక రేంజ్ లో ఉంటాం. నాకు యాజ్ ఎ మెంటర్ గా బీబీ మ్యామ్ నాకు చాలా అంటే చాలా ఇష్టం. చాలా సార్లు మేడం చెప్తున్నారు ఏంటంటే, మనం ఒక దగ్గర గుంత తవ్వాము అంటే 3 నెలలకు ఒక గుంత తవ్వుతున్నప్పుడు అక్కడ వాటర్ రాదు. సో ఒక్క దగ్గరే మనం కనుక నిలబడి దాన్ని తవ్వగలిగితే మనం ఎంత పెద్ద బావినైనా తవ్వచ్చు. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. మన సుబ్బయ్య శెట్టి సార్ మైసూర్ లో కూడా చెప్పారు. పర్పస్ లేకుండా మనకంటూ ఒక పర్పస్ లేనప్పుడు మనం రీచ్ అవ్వడం చాలా కష్టం. మీన్స్ నాకు ఒక అప్పు ఉంది, హెల్త్ ప్రాబ్లం ఉంది, ఫ్యామిలీ ప్రాబ్లం ఉంది, ఎవరైతే మనల్ని డబ్బు లేదు అని చిన్న చూపు చూస్తున్నారో వాళ్ళందరి ముందు నేనేంటో చూపించాలి అనుకున్నప్పుడు అంటే నీకు అక్కడ పర్పస్ ఉంది. అంటే నీకు పర్పస్ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవడానికి 200% ఒక రీజన్ అయితే ఉంది. నీకు అసలు ఆ ఏమంటారు, కంప్లీట్ గా ఒక కంఫర్ట్ జోన్ లో ఉన్నంత వరకు నీకు ఏం ప్రాబ్లం తెలియదు. కంఫర్ట్ జోన్ దాటి బయటికి వస్తే మీన్స్ నాకు అన్ని జరుగుతున్నాయి, నేను సోఫా మీద పడుకునే టీవీ చూస్తాను, నాకేం ప్రాబ్లం లేదు, ఇప్పుడు వెస్టేజ్ తో నాకు సంబంధం లేదు అనుకునే వాళ్ళకి నేను ఏమీ చెప్పలేనండి. ఎవరైతే నా ఫ్యామిలీ కోసం నేను ఒకటి చేసి చూపించాలి, మీన్స్ నేనున్నా లేకపోయినా నా ఫ్యామిలీకి నేను ఒక ఆధారం చేసి వెళ్ళాలి. సో ఈ రోజు నేను జర్నీ చేస్తున్నాను, మేబీ రేపు నేను ఉండకపోవచ్చు, నేను లేకపోయినా నా ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి అంటే వెస్టేజ్ ఒక్కటే మీకు మంచి దారండి. మీరు ఎల్ఐసీలు కట్టండి, లేకపోతే జాబ్స్ చేయండి, లేకపోతే ఇంకేదైనా చేయండి, వాళ్ళకి ఎన్ని సెక్యూరిటీస్ చేసినా కూడా మీరు ఒక్కసారి లేరు ఆ ఫ్యామిలీకి అన్నప్పుడు అది ఎంత బాధాకరం. ఏంటంటే మనం మళ్ళీ రిటర్న్ రాము, అలానే మన ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సపోర్ట్ చేయలేము. సో మనం ఉన్నప్పుడే యాజ్ ఎ వైఫ్ లేదా యాజ్ ఎ హస్బెండ్ కానీ మన పిల్లలకి ఒక మంచి ఆధారం చేసి వెళ్ళగలుగుతాం. సో మా డాడీ కానీ మా మదర్ కానీ బ్రతుకున్నప్పుడు మా కోసం ఇలా కష్టపడ్డారు, సో ఈ రోజు వాళ్ళు లేకపోయినా మేము 3 generations హ్యాపీగా ఉన్నాము అని అనిపించేలా మనం చేసి గనక వెళ్తే వీళ్ళే కాదండి, వాళ్ళ పిల్లలు. నేనైతే గట్టి గోల్ పెట్టుకున్నాను. సో నా నుంచి నా కింద ఇంకా పేదవాడు అనేది నా ఫ్యామిలీలో లేదు. మేబీ నా పిల్లలు వాళ్ళ పిల్లలు కోటీశ్వర్లే. ఇంకా అసలు రమాదేవి ఫ్యామిలీ అంటే కోటీశ్వర్ల ఫ్యామిలీ. సో బీబీ మేడం చెప్పినట్టు ఇంకా నా ఫ్యామిలీ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. నేను అది నిలబడి చూపిస్తాను. అండ్ నేను ఏదైతే మా చుట్టుపక్కల వాళ్ళు చాలా మంది అంటారండి, లేడీస్ ని బ్యాగ్ తీసుకుని ఎప్పుడో వస్తున్నారు సెమినార్స్ కి. లేడీస్ కి ఇంపార్టెంట్ నేను చెప్పేది అంటే సెమినార్స్ కి, బూట్ క్యాంప్స్ కి వెళ్తున్నప్పుడు లేట్ టైమ్స్ మనం ఇంటికి వస్తుంటాం. సో ఎవరైతే మనల్ని కామెంట్ చేశారో మేబీ వాళ్ళకి తెలియదు, మనం వెళ్తున్న మీటింగ్ మనకే తెలుసు, వాళ్ళకి తెలియదు. సో ఆ కొంచెం సిచ్యువేషన్ మీరు కనుక వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, ఎవరి ముందైతే మనం బ్యాగ్ వేసుకుని వెళ్ళామని అన్నారో వాళ్ళ ముందే, మీన్స్ నా సిచ్యువేషన్ నేను చెప్తున్నాను, ఏ అప్పులైతే ఉన్నాయో అవన్నీ నేను వెస్టేజ్ ద్వారా తీర్చి, ఎవరైతే మా ఇంటి ముందు నేను చేయలేను అన్నారో వాళ్ళ ముందు నేను కార్ తీసుకొచ్చి నిలబెట్టాలన్నది నేను గట్టి గోల్ పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క సార్, మ్యామ్, ప్రతి ఒక్కరికి అండ్ టోటల్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ కి థ్యాంక్ యూ వెరీ మచ్. సో నా ఫ్యామిలీ కంప్లీట్ గా హెల్త్ ఇష్యూస్ నుంచి బయటపడ్డాం.
చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ నేను క్యూర్ చేసుకోగలను వెస్టేజ్ ద్వారా. ఈ వెస్టేజ్ ని నేను ఎంత స్ట్రాంగ్ గా నేను నిలబడడానికి రీజన్ ఒక్కటే అండి. వెస్టేజ్ కి మించింది బయట ఇంకా వేరేది ఏది లేదండి. మీరు వేరే ఎన్ని జర్నీలు చేసినా కూడా సో వెస్టేజ్ కి మించి మీకు వేరే దొరకదు. మేబీ చాలా మంది వేరే వేరే ప్రాబ్లమ్స్ వల్ల వేరే వేరే మార్కెటింగ్స్ లోకి వెళ్ళి లాస్ అయ్యి మళ్ళీ వెస్టేజ్ కి వచ్చే వాళ్ళు ఉన్నారు. మేబీ ఎవరైనా అలా సైడ్ వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నా కూడా ఏ మాత్రం మీరు ఫీల్ అవ్వకుండా మళ్ళీ వెస్టేజ్ కి రావచ్చు. సక్సెస్ మీరు ఎప్పుడైతే జర్నీ చేస్తున్నారో కంప్లీట్ గా మళ్ళీ వెస్టేజ్ కి రావచ్చు అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మురళి సార్ అండ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. సక్సెస్ జర్నీ వండర్ఫుల్ మేడం. థ్యాంక్ యూ. మీరు అన్నారు కదా, ఒక మొక్క కిందిగా ఎంత లోతు వెళ్తే మొక్క అంత బలంగా ఉంటదని. మన టీం తరఫున మనం ఎంత గ్రౌండ్ వర్క్ చేసి మన టీం ఎంత నిలబెట్టుకుంటే మన టీం కూడా అంతే గట్టిగా ఉంటుంది. చాలా కనెక్ట్ పాయింట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మన జూమ్ లో మై గ్రేట్ లీడర్ మై టాప్ అప్లైనర్ రమేష్ సార్ ఉన్నారు మేడం. ఒకసారి ఇన్వైట్ చేసుకుందాం. హార్ట్లీ వెల్కమ్ సార్ రమేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. హార్ట్లీ వెల్కమ్ సార్ రమేష్ సార్. మీ కోస్ట్ ఉంది సార్, అన్మోట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రమా మేడం గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం మీ సెషన్ అట్లా ఒక లెవెల్ నుంచి అట్లా వెళ్ళిపోయింది మేడం. ఎక్సలెంట్ మోటివేషన్. థ్యాంక్ యూ సార్. మీ మాటలు ఇంకొంచెం సేపు వింటే బాగుంది అనిపించింది. Yes, sir. సో ఎక్సైటెడ్. చాలా స్టార్టింగ్ నుంచి ఈ రోజు మీ మాటలు విందామని అనుకున్నా చాలా సేపటి నుంచి. మీకోసం వెయిట్ చేసినప్పటి నుంచి వింటా ఉన్నా. వచ్చే ప్రతి వార్డు అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది మేడం. ప్రతి ఆడపిల్ల వంటింటికి పరిమితం అయిపోతున్న ఈ రోజుల్లో మీలాగా బతకాలి, ఏదో ఒకటి సాధించాలని తప్పకుండా చూసుకుంటూ సో అదే మా టీంకి ఈ రోజు ఇచ్చారు. సో చాలా హ్యాపీ అయితే, ఎందుకంటే ఒక ఆడపిల్లగా పుట్టిన తర్వాత మన దగ్గర ఎలా ఉందో వ్యవస్థ మనందరికి తెలుసు. సో వంటింటికి పరిమితం చేస్తున్న ఈ రోజుల్లో బయటికి వెళ్ళి బిజినెస్ చేస్తూ ఒక గోల్, ఒక డ్రీమ్ అనేది లేకుండా బతుకుతున్న వంటింట్లో ఉన్న చాలా మంది, కొన్ని వందల మందికి, వేల మందికి, లక్షల మందికి ఇన్స్పిరేషన్ గా మీ వార్డ్స్ ఉన్నాయి. సో మీ మాటలు విన్న ప్రతి ఒక్కరు బయటికి వెళ్ళి వాళ్ళ గోల్ ఏంది, వాళ్ళ డ్రీమ్ ఏంది, వాళ్ళ కోసం వాళ్ళు బతికేలాగా, వాళ్ళే కాకుండా వాళ్ళ కుటుంబం కోసం బతికేలాగా మీ మాటలు ఉన్నాయి మేడం. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకొంచెం సేపు మీరు మాట్లాడితే బాగుండు అనిపించింది మేడం. చాలా హ్యాపీ మేడం. మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ 100% ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మేడం. ఎందుకంటే మీ మాటల్లో ఆ క్లారిటీ ఉంది, మీ మాటల్లో ఆ కసి నాకు కనపడుతుంది. మీరు అనుకున్న గోల్ 100% రీచ్ కావాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.